రాష్ట్రంలోని 44 స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. కౌంటింగ్ రోజు వరకు స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 144 సెక్షన్ ఉంటుందని ప్రకటించారు అధికారులు. ఇటు అబ్జర్వర్లతో భేటీ అయిన సీఈఓ వికాస్ రాజ్ పోలింగ్ సరళిపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చారు. ఫైనల్ గా 65.67% పోలింగ్ నమోదైందని ప్రకటించారు. రాష్ట్రంలో పోలింగ్ సరళిపై అబ్జర్వర్లతో సమీక్ష చేసింది ఎలక్షన్ కమిషన్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేటగిరీల అబ్జర్వర్లతో ఫైనల్ రిపోర్టును తయారు చేసింది. 17 లోక్సభల పోలింగ్ శాతాన్ని అధికారికంగా ప్రకటించింది ఈసీ. మొత్తం 65.67% ఓటింగ్ నమోదైందని తెలిపింది. అత్యధికంగా భువనగిరిలో 76.78% పోలింగ్ రికార్డైంది. అత్యల్పంగా హైదరాబాద్ లో 48.48% పోలింగ్ నమోదైంది. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో అత్యధికంగా 84.25% పోలింగ్ నమోదైంది. మలక్పేట అసెంబ్లీ సెగ్మెంట్ లో అతి తక్కువగా 42.76% పోలింగ్ రికార్డైంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో రీపోలింగ్ అవసరం లేదని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ ఇచ్చింది వికాస్ రాజ్ అండ్ టీం. ఇక కౌంటింగ్ జరిగే వారికి స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 44 స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు రాష్ట్ర పోలీసులు. జూన్ 4వ తేదీ వరకు స్ట్రాంగ్ రూమ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భద్రత ఏర్పాట్లను కలెక్టర్లు, ఎస్పీలు పరిశీలించారు. వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్లో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు సిపి అంబర్ కిషోర్ జా. ఈవీఎంల భద్రతపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు అధికారులు. నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో స్ట్రాంగ్ రూమ్లను విజిట్ చేశారు సాధారణ పరిశీలకులు రుసేష్ జైవాన్షి, రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్. ఎంపీ అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయించారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు కలెక్టర్. నల్గొండలో జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్ లో పోలైన ఈవీఎంలను నల్గొండ జిల్లా కేంద్రంలో భద్రపరిచారు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను అనిశెట్టి దుప్పలపల్లిలోని గోడౌన్లో భద్రపరిచారు. కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు, జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి దాసరి చందన, ఎస్పీ దీప్తి హాజరయ్యారు. గోడౌన్ దగ్గర సీఆర్పీఎఫ్ భద్రత, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లులోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లను అధికారులు విజిట్ చేశారు. నగర్ సెగ్మెంట్లోని ఈవీఎంలను పాలమూరు యూనివర్సిటీలో ఉంచారు. నాగర్ కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలను మార్కెట్ యార్డులో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.